హాయ్ అండి. అప్పుడప్పుడు ఇట్లా అన్నం గిన్నెలు కానీ పాల గిన్నెలు కానీ మాడిపోతూ ఉంటాయి కదండి. దీన్ని ఈజీగా క్లీన్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ పోసుకొని గిన్నెలో 2 స్పూన్స్ డిటర్జెంట్ పౌడర్ వేసుకోవాలండి. ఏ సాఫ్ట్ పౌడర్ అయినా పర్లేదు. ఇట్లా వేసుకొని 10 మినిట్స్ వరకు బాగా మరగనిచ్చుకోవాలి. ఇలా మరిగేటప్పుడు మనం మధ్యలో కలుపుతూ ఉండాలండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. చూడండి, కలర్ అయితే మాత్రం చాలా వరకు చేంజ్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు దీన్ని మనం విమ్ లిక్విడ్ లేదా సోప్ తీసుకొని మనం స్క్రబ్బర్తో బాగా స్క్రబ్ చేసుకోవాలండి. మామూలుగా అయితే మనకి ఇట్లాగా బాయిలింగ్ చేయకుండా క్లీన్ చేయాలంటే చాలా టైం పట్టింది కదండి. ఇట్లాగా ఏమీ కెమికల్స్ యూస్ చేయకుండా ఓన్లీ సర్ఫ్తోనే బాగా ఈజీగా క్లీన్ అయిపోయిద్ది. ఇలా మొత్తం స్క్రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలండి. చూడండి, 90% వరకు క్లీన్ అయిపోయింది. ఇంకా కొత్తగా కావాలంటే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ స్క్రబ్బర్తో ఒక్కసారి స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకుంటే